త్రిమూర్తి సాయి షిరిడీ సాయిబాబా దివ్య చరిత్ర 150వ పేజీ. శ్యామ, తాత్య, కేల్కర్ మొదలైన వారు బాబాకు కొత్త దోవతులిచ్చి అంటే పంచులు పూజించుకున్నారు. అప్పటి నుండి షిరిడీలో గురు పూర్ణిమ ఉత్సవం జరిగేది. గురుభక్తి అంటే గురువుగారికి పళ్ళు సమర్పించడం, గురువుగారి వస్త్రాలు ఉతకడం మొదలైన సేవలు చేయడం కాదు. గురువు ఆదేశాలను తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా అనుసరించి గురువును మెప్పించడమే సరి అయిన గురుభక్తి. తన భక్తులు ఎంతవరకు పరిణతి చెందారో అని బాబా అప్పుడప్పుడు వారిని పరీక్షించేవారు. ఒకసారి ఎవరో చాలా బలహీనంగా ఉన్న మేకను మసీదుకు తెచ్చారు. బాబా దాన్ని ఒక్క వేటుతో తెగనరకమని ముందు బడేబాబా అనే మహమ్మదీయుడికి చెప్పారు. సాయిబాబా అంటే బడేబాబాకు చాలా అభిమానం, భక్తి. తాను ముస్లిం అయినా ఆయన మేకను నరకడానికి అంగీకరించలేదు. తర్వాత బాబా శ్యామను నరకమన్నారు. అతను కత్తి తెచ్చేందుకు వెళ్ళి ఎంతకు రాలేదు. ఈసారి కాకా సాహెబ్ దీక్షిత్ వంతు వచ్చింది. ఆయన స్తోత్రియ బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడు, చాలా కరుణార్థపరుడు, పరులను బాధ పెట్టడం అంటే ఏమిటో తెలియనివాడు. బాబా శాసించగానే కత్తి తెచ్చుకున్నాడు, దోవతి ఎగగట్టుకున్నాడు. బాబా చివరి కనుసన్నకయ్యి అంటే బాబా చూపులకి ఎదురు చూస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? వెంటనే తెగనరుకు అని బాబా శాసించారు. మేకను నరకడానికి దీక్షితు కత్తిని పైకెత్తాడు. కత్తివేటు పడేలోపులే బాబా ఆగు, దాన్ని వదిలేయి. ఇంతకు సద్బ్రాహ్మణుడువైన నువ్వు బలహీనమైన మేకను చంపడానికి మనసెట్లా వచ్చిందని అడిగారు. బాబా నాకు మీ ఆజ్ఞ అంతా. అది సరైనదా కాదా అని నిర్ణయించే అధికారం నాకు లేదు. మా మంచి చెడ్డలు మీరు చూచుకుంటున్నారు. మాకేం భయం అని దీక్షిత్ బాబాకు నమస్కరించుకున్నాడు. సాయి ఆయన భక్తికి చాలా సంతోషించారు. ఏకాదశి నాడు ఒకసారి బాబా కేల్కరును తాము ఆ రోజు మాంసం పలావు వండుతామని, దానికి కావలసిన మాంసం అంగడికి వెళ్ళి కొని తీసుకురావలసిందని చెప్పి ధనమిచ్చారు. సదాచారుడు, మృదు స్వభావం ఉన్న బ్రాహ్మణుడు ఆయన. గురుభక్తి అంటే దక్షిణ ఇవ్వటం మాత్రమే కాదని, శ్రద్ధ ఓపికలతో నిరంతరం జాగ్రత్తగా గురువు మాటలను భక్తితో అనుసరించడమే నిజమైన గురుభక్తి అని బాగా తెలిసినవాడు ఆయన. అందువల్ల వెంటనే బజారుకు బయలుదేరాడు. బాబా అప్పుడు ఆయనతో నువ్వు వెళ్ళవద్దు, మరొకరిని పంపించు అన్నారు. ఆ విధంగా కేల్కరును పరీక్షించారు. త్రిమూర్తి సాయి షిరిడీ సాయి దివ్య చరిత్ర 151వ పేజీ. బాబా భక్తుల సంచింతనలను ప్రోత్సహించి ఆధ్యాత్మిక మార్గములో పురోగతికి సహకరించేవారు. కుశాభావు అనే భక్తుడి చేత 108 సార్లు గురుచరిత్ర పారాయణం చేయించారు. కాశీనాథ్ ఉపసని శాస్త్రి అనే యోగ సాధకుడిని తమంత గొప్పవాడుగా చేస్తామని చాలా కట్టుదిట్టమైన సాధన చేస్తూ ఖండోబా దేవాలయములో 4 ఏళ్లు ఉండమన్నారు. ఆయన చాలా కష్టాలు పడి ఎన్నో అవమానాలు సహించి 3.5 ఏళ్లు సాధన చేశారు. చివరికి సాధనలోని కష్టాలను భరించలేక, బాబాకు చెప్పక, ఆయన ఆశీస్సులు పొందక షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే ఉపసాని శాస్త్రి ఆధ్యాత్మికంగా చాలా పురోగతి సాధించాడు. తర్వాత ఆయన ఉపసని మహారాజుగా భారతదేశం అంతా ప్రసిద్ధి చెందారు. ఎంతమందికో గురువయ్యి దీక్ష ఇచ్చేవారు. తర్వాత అవతార పురుషుడుగా ప్రసిద్ధిగాంచిన మోహోర్ బాబా వీరి సాహచర్యములో పరిణతి చెందినవారే. ఉపాసని బాబా షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సాకోరిలో ఆశ్రమం నెలకొల్పి వేల కొలది భక్తులకు తరుణోపాయం చూపారు.
ఒక బుధవారం రాత్రి నిద్రించే ముందు హేమాడ్ పంతు మర్నాడు గురువారం రోజంతా దైవచింతనలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు నిద్రలేవగానే అప్రయత్నంగా రామనామ స్మరణకు వచ్చింది. ఉదయమంతా రామచింతనలో కాలం గడిచిపోయింది. స్నాన సంధ్యాది కార్యాలు ముగించుకొని బాబా వద్దకు బయలుదేరగా రాముడి మీద ఎవరో చాలా భక్తిపూరితంగా మధురంగా పాడుతున్నారు. అది వింటూ మసీదుకు వెళ్ళాడు. బాబా ముందు బయట నుంచి వచ్చిన గాయకుడొకడు ఏకనాథుడి కీర్తన పాడుతున్నాడు. గురుకృపతో తన అజ్ఞానతిమిరం నశించి కళ్ళు తెరవబడినని, రాముడు తన లోపాలను బయటను సర్వం నిండి తనకు కనిపించాడని ఆ పాట అర్థం. ఆ విధంగా రోజంతా హేమాడ్ పంతు భగవద్ధ్యానములో ఉండేలాగా బాబా ఏర్పాటు చేశారు. సాయిబాబాను శ్యామ ఒకసారి తమ తల్లి తమ చిన్నతనములో సప్తశృంగి దేవతకు మొక్కుకున్న మొక్కులను స్వీకరించి తనను మొక్కుబడి నుండి ముక్తుడిని చేయమని ప్రార్థించాడు. బాబా దానికి అంగీకరించగా స్వయంగా సప్తశృంగి దేవత ఆలయానికి వెళ్ళి మొక్కు తీర్చుకోమని శ్యామకు ఆశీస్సులిచ్చి పంపారు. ఒకసారి దాసుగను పర్వదిన సమయములో త్రివేణి సంగమమైన ప్రయాగకు వెళ్ళి గంగానదిలో స్నానం చెయ్యాలనుకొని బాబా దీవెనలకై వచ్చాడు. బాబా గంగా స్నానానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఇక్కడే గంగా యములున్నాయిగా, చలో రే మన్ గంగా యమునా తీర్ అని పాడగానే సాయినాథుడి కుడి ఎడమ పాద బొటన వేళ్ల నుండి గంగాజలం కారసాగింది. దాసుగను భక్తి పార్వస్యంతో సాయి మహిమను గానం చేశాడు. మరొకసారి దాసుగను ఈశోవాస్యోపనిషత్తుకు మరాఠీ భాషలో వ్యాఖ్య రాయసాగాడు. ఈ ఉపనిషత్తు 18 శ్లోకాలలో ఉండి చాలా చిన్నదైనా చాలా మహత్య పూర్ణమైంది. పండితులు బృహదారణ్యకోపనిషత్తు కేవలం ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యానమేనని అంటారు. ఈ ఉపనిషత్తులోని సారాంశం కర్మయోగాన్ని జ్ఞానయోగంతో సమన్వయపరిచి జీవనములో అనుభవించడమే. నిజానికి ఉద్దండ పండితులకే దీనిపై వ్యాఖ్య రాయడం సులభం కాదు. దాసుగను వ్యాఖ్య రాస్తూ సరిగ్గా అర్థం కాక సందేహాలతో బాబా వద్దకు వచ్చి తనకు ఈశోవాస్యోపనిషత్తును గురించి తెలియచేయమన్నాడు. దానికి బాబా, ఓష్ ఇంతేనా, నీకు తిరుగుదారిలో విల్లేపార్లాలో కాకాదీక్షితు పనిపిల్ల తీరుస్తుంది, సంకోచించకు అని దీవించారు. అక్కడున్నవారు బాబా హాస్యం చేస్తున్నారని భావించారు. కానీ దాసుగను బాబా మీద విశ్వాసంతో విల్లేపార్లాలోని కాకాసాహెబ్ దీక్షితు ఇంటికి వెళ్ళాడు. ఉదయం ఇంట్లోని పనిపిల్ల పనిచేస్తూ మధురంగా పాడుతోంది. చింకీ బట్టల్లో ఉన్న ఆమె సంతోషంగా ఉంది. దాసుగను ఆ అమ్మాయిని చూచి జాలి ప్రేమలతో తనకు దక్షిణగా వచ్చిన మంచి వస్త్రాలను ఆమెకు బహూకరించాడు. ఆ పనిపిల్ల మర్నాడు నూతన వస్త్రాలు కట్టుకొని వచ్చి ఆనందంగా గెంతుతూ పాడుతూ పని చేసుకుంటున్నది. తిరిగి మర్నాడు మామూలు తన చినిగిన బట్టల్లోనే సంతోషంతో ఉరకలు వేస్తూ పరిగెత్తుతూ పాడుతూ తన కార్యాల్లో నిమగ్నమైంది. దాసుగను ఆశ్చర్యపోయాడు. పనిపిల్ల ఎప్పుడూ ఆనందంగానే ఉన్నది. చీకీ బట్టల్లోనూ ఖరీదైన వస్త్రాల్లోనూ ఒకే విధంగా సంతోషంగా ఉంది. దానితో దాసుగను సంతోషానికి పదార్థాలకు ఎటువంటి సంబంధం లేదని, ఉన్నదానితో సంతృప్తి చెందడంలోనే నిజమైన ఆనందముందని తెలుసుకున్నాడు. ఇదే ఈశోవాస్యోపనిషత్తు సందేశమని గ్రహించి ఆనందించాడు. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర, 153వ పేజీ. బాబా భూమి మీద అవతరించింది మానవులకును మాత్రమే కాక సర్వ ప్రాణికోటిని ఉద్ధరించడానికి కూడా అని గ్రహించాలి. బాబాకు అందరి భక్తుల హృదయాలు తెలిసినట్టే జంతుజాల మనసులు కూడా బాగా తెలుసు. ఒకరోజు బాబా మసీదులో దుని వద్ద కూర్చొని మాట్లాడుతున్నారు. చుట్టూ భక్తులున్నారు. గోడ మీద ఒక బల్లి టిక్కు టిక్కని శబ్దం చేసింది. భక్తుడొకడు, బాబా బల్లి ఏం పలుకుతున్నది అని
పలుకుతున్నది అది శుభమా అశుభమా అని అడిగాడు. చెల్లెలు ఔరంగాబాదు నుంచి వస్తుందని చాలా సంతోషంగా ఉంది, అందుకే ఆ శబ్దం చేస్తుందన్నారు. ఆ భక్తుడు నిర్ఘింతపోయి మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటికి గుర్రంపై సవారీ చేస్తూ ఒకతను బాబా దర్శనానికయ్యి మసీదుకు వచ్చాడు. అతను ఔరంగాబాదు నుంచి వస్తున్నాడు. అతడు ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కానీ గుర్రం ఆకలితో ఉండడం చేత దాణా కోసం తన దగ్గరున్న గోనె సంచిని దులిపాడు. వెంటనే దానిలో నుండి బల్లి ఒకటి క్రిందపడి చకచకా గోడ ఎక్కింది. బాబా అందరినీ బల్లినే జాగ్రత్తగా చూస్తుండమన్నారు. బల్లి తన అక్క దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళింది. అక్క చెల్లెలు చాలా రోజులకు కలుసుకోవటంతో సంతోషంగా ఒకదానితో ఒకటి ఆలింగనం చేసుకొని గుండ్రంగా తిరిగాయి. భక్తులందరూ ఆ సంఘటనకు ఆశ్చర్యపోయారు. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాదు ఎక్కడా? ఔరంగాబాదు నుండి బల్లిని గుర్రపు రౌతు ఎట్లా తీసుకువచ్చాడు? 2 బలులు కలుస్తాయని బాబా ఎట్లా చెప్పగలిగారు అని విస్తుపోయారు. ఒకసారి బాబా షిరిడీ వీధిలో పోతున్నారు. పక్కగా మేకల మందను తోలుకుంటూ ఒకడు వెళుతున్నాడు. బాబా దృష్టి 2 మేకల మీద పడింది. వెంటనే బాబా చాలా ధనమిచ్చి 2 మేకలను కొన్నారు. వాటికి 4 సేర్లు శనగపప్పు కొని తినిపించారు. బాబా చేసిన ఈ పనిని శ్యామ తాత్యాలు విమర్శ చేశారు. బాబా మోసపోయారు అన్నారు. అప్పుడు బాబా, ఓ శ్యామ, ఈ 2 మేకలు పూర్వజన్మలో మానవులే. ఇద్దరూ ఒకే తల్లికి పుట్టినవారు. మొదట ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండేది. తర్వాత ధనం విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి బద్ధ విరోధులయ్యారు. చివరకు ఒకరినొకరు తెగనరుక్కొని చచ్చారు. వారి పాప ఫలితం చేత ఈ జన్మలో మేకలుగా జన్మించారు. ప్రక్క నుండి వెడుతున్నప్పుడు నేను గుర్తుపట్టి వాటికి కొంత సేద తీర్చాను, అంతేకాని నేనేమీ మోసపోలేదన్నారు. మరో రోజు బాబా ఊరు బయటకు నదీ తీరానికి వెళ్లారు. అక్కడ చెట్టు నీడన కూర్చున్నారు. పక్కన గుబురుగా పొదలున్నాయి. కొంతసేపటికి అటుగా బాటసారి ఒకడు వచ్చాడు. బాబా అతడిని ఆహ్వానించి ప్రక్కన చెట్టు నీడలో కూర్చోపెట్టుకున్నారు. హుక్కా తాము పీలుస్తూ అతడికి పీల్చటానికి ఇచ్చారు. అంతలోకి పొదలలో కప్ప ఒకటి బెకబెక అంటూ శబ్దం చేసింది. బాటసారి అది ఏమై ఉంటుందని బాబాను అడిగాడు. ఒక పాము కప్ప నొకదాన్ని ఇప్పటికిప్పుడే మినుగుతున్నదని అన్నారు. అయితే తాము ఆ కప్పను పాము నుండి ఎట్లా రక్షిస్తామో చూడమని బాటసారిని తీసుకొని పొద దగ్గరకు వెళ్లారు. వీరభద్రప్ప, నువ్వు చెన్నబసప్పను వదిలెయ్యి. జంతువులుగా పుట్టి కూడా మీ వైరాన్ని మానుకోలేరా? మీరు చేసిన పాపాలకు ఈ జన్మలోనైనా పశ్చాత్తాప పడలేరా అని గట్టిగా పాముతో మాట్లాడారు. వెంటనే పాము కప్పను నోట్లో నుండి బయటకు క్రక్కింది. కప్ప చెంగుమని నీళ్లల్లోకి దూకి పారిపోయింది. పాము కూడా సరసరా గుబురుల్లోకి వెళ్ళిపోయింది. బాటసారి ఆశ్చర్యపడ్డాడు. బాబా సిద్ధి పొందడానికి వారం రోజుల ముందు జబ్బుతో ఉన్న పులిని ఆటలాడించి బ్రతికేవారు సాయి దగ్గరకు తీసుకువచ్చి దాన్ని కోలుకునేటట్టు చెయ్యమని కోరారు. బాధతో అసహనంగా ఉన్న ఆ పులిని బాబా దిట్టించి చూచారు. పులి కూడా బాబానే తీక్షణంగా చూచింది. తర్వాత తోకతో నేలను 3 సార్లు కొట్టి పులి చచ్చి క్రింద పడిపోయింది. బాబా ఆ పులి పూర్వజన్మలో తన యజమానులకు రుణపడి ఉండటం వలన ఇన్నాళ్లు ధనం గడించి పెట్టి తన రుణం తీర్చుకొని చనిపోయిందని చెప్పారు. బాబా విలక్షణమైన జీవితాన్ని గడిపేవారు. తాము హిందువులో మహమ్మదీయులో ఎవరికీ తెలియనీయలేదు. ఉండేది మసీదు, కానీ దాని పేరు ద్వారకామాయి. నిత్యాగ్నిహోత్రిగా దుని వెలిగించేవారు, తులసిని పెంచేవారు, కానీ ఎప్పుడూ అల్లా మాలికు అంటూ ఉండేవారు. శ్రీరామనవమి, గోకులాష్టమి మొదలైన హిందువుల పండగలు జరిపేవారు. అట్లాగే మహమ్మదీయులు పండగలైన ఈదుల్ ఫితర్, ఈద్ నాడు మసీదులో నమాజు చేయించేవారు. మొహరం పండగకు
దానాలిచ్చేవారు. మహమ్మదీయుడైతే వారికి చెవికుట్లు ఎట్లా ఉన్నాయి? హిందువుడైతే మసీదులో ఎట్లా కాలు పెట్టి ఉండేవారు? మహమ్మదీయుడైతే శంఖం ఊదటం, గంట వాయించటం, తిరగలు విసరటం ఎట్లా చేసేవారు? సద్బ్రాహ్మణులు, నిష్ఠాపరులు అయిన హిందువులు, ఆచారపరులైన మహమ్మదీయులు బాబాను ఒకే విధంగా పూజించేవారు. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర 155వ పేజీ. 2 మతాల వారు బాబాకు నమస్కరించుకునేవారు. ఆయన ఈశ్వర్, అల్లా, ఏకుహై అంటూ ఉండేవారు. ఒకసారి హిందువులు మసీదుకు వచ్చి దాన్ని అపవిత్రం చేస్తున్నారని ముసల్మానులు బాధపడి బాబాకు రోజూ పూజ చేసే మహల్సాపతిని దారికి అడ్డగించి బాగా దెబ్బలు కొట్టారు. అదే సమయంలో బాబా ద్వారకామాయిలో, అబ్బా, ఆ వెధవులు నన్ను కొడుతున్నారని తమ కఫ్నీని ఎత్తి చూపారు. వారి ఒంటి మీద దెబ్బల ముద్రలున్నాయి. మహల్సాపతి మీద పడిన ప్రతి ఒక్క దెబ్బ బాబాకే తగిలింది. ఇది తెలుసుకున్న మహమ్మదీయులు చాలా బాధపడ్డారు. అప్పటి నుండి హిందువులతో ప్రేమగా ఉండేవారు. మరొకసారి మహమ్మదీయ భక్తుడొకడు వచ్చి బాబాకు గర్వంగా తాను హిందువులను మహమ్మదీయులుగా మతాంతరం చేయిస్తానని చెప్పుకున్నాడు. బాబా వాడిని మెచ్చుకోకపోగా, ఏమ్రా, నీ తల్లిని మార్చుకుంటావా అని గట్టిగా మందలించారు. బాబా హిందూ ముస్లింలందరినీ ఏకం చేసి వారిలో ప్రేమధారను నింపి మత సామరస్యాన్ని సాధించారు. ఇద్దరినీ సమానంగా చూచేవారు. అందరూ ఒకే దేవుని బిడ్డలని చెప్పేవారు. షిరిడీలో రోహిల్లా అనేవాడుండేవాడు. చాలా శ్రద్ధగా రోజంతా ఖురాన్ చదివేవాడు. అయితే చాలా బిగ్గరగా చదివేవాడు. షిరిడీ ప్రజలకు నిద్ర భంగమయ్యేది. చాలా రోజులు భరించి చివరకు బాబాకు నివేదించుకున్నారు ఏదైనా చేయమని. బాబా ఊర్లో వాళ్ళని కోపడి వాడి భక్తిగా దేవుడిని తలుచుకుంటున్నాడు, మీ పాటికి మీరుండండి, సహనం ఏర్పరుచుకోండి అని హితువు చెప్పారు. మతాల ఆచారాలలో కొద్దిపాటి భేదాలుండవచ్చు. దానివల్ల జనులు కలహాలు, హింస జరపకూడదని పదే పదే హెచ్చరించేవారు. షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవంలో హిందువులు, ముసల్మాన్లు సమానంగా పాల్గొనేవారు. కోపార్గం పోలీసు అధికారి తనకు బాబా దీవెనలతో కుమారుడు కలగటంతో కృతజ్ఞతగా 1897లో జాతర మొదలుపెట్టాడు. జాతరగా ప్రారంభమైనది రాను రాను శ్రీరామనవమి ఉత్సవంగా మారింది. పాడ్యము నుండి నవమి దాకా రకరకాల కార్యక్రమాలు రోజూ జరిగేవి. హరికథలు, పారాయణలు, నామజపాలు జరిగేవి. విస్తారంగా బీదలకు అన్నసంతర్పణ చేసేవారు. రామనవమి రాత్రి మహదీయ ఫకీర్లు మహాత్ముల గౌరవార్థం ముస్లింల చందనోత్సవాన్ని అమీర్ షక్కర్ ప్రారంభించాడు. చందనాన్ని పళ్ళాలలో పెట్టుకొని ఊరంతా ఊరేగించి మసీదుకు చేరుకొని చేతులతో గోడలకు మెత్తేవారు. సాంబ్రాణిని చాలా ఎక్కువగా వెలిగించేవారు. ఈ విధంగా హిందువులు, ముస్లింలు ఒకేనాడు సామరస్యంతో ప్రేమగా పండుగలు చేసుకునేటట్టు బాబా ఏర్పాటు చేశారు. బాబా భక్తుల ఇచ్చ ప్రకారం తమను పూజించుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. దానిలో ఇతరులెవరూ జోక్యం కోపగించుకునేవారు. డాక్టర్ పండిట్ అనే ఆయన షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. చాలా ఆనందించాడు. అప్పుడు దాదాకేల్కర్ పూజా సామాగ్రితో వచ్చాడు. ఉన్నట్టుండి పండిటు పూజాపళ్ళెం నుండి చందనం తీసుకొని బాబా నొసట మీద గుండ్రంగా రాశాడు. బాబా కిమ్మనక ఊరుకున్నారు. భక్తులందరూ బాబా చర్యకు ఆశ్చర్యపోయారు. సామాన్యంగా ఎవరినీ తమకు అలంకారం చెయ్యటానికి ఒప్పుకునేవారు కారు. కానీ పండిట్ బాబాను తన గురువు రఘునాథ్ మహారాజుగా తలచి పూజించటంతో ఆయన పండిట్ పూజను అంగీకరించారు. మామిషీబాయి అనే ఆవిడ బాబా కడుపును వేళ్లతో అల్లి తోమేది. ఆవిడ కొంత గట్టిగానే నొక్కటం వల్ల బాబాకు కడుపు, వీపు కలిసిపోతాయా అన్నట్టు కనిపించేది. ప్రక్కనున్నవారు ఆమెతో, అమ్మా, కొంచెం మెల్లగా మర్దన చెయ్యి, లేకుంటే బాబా కడుపు, పేగులు తెగుతాయని మంచిగా చెప్పారు.
కానీ బాబా ఉన్నట్టుండి మండిపడ్డారు. పైకి లేచి సటకా తీసుకొని కడుపుకు ఆనించుకొని మరో చివర గోడకు నెట్టించారు. మెల్లగా కొద్దిగా సటకాను కుడివైపుకు నొక్కుకోసాగారు. చూస్తుండగానే సటకా పూర్తిగా కడుపు చించుకొని వీపు బయటకు వచ్చే విధంగా ఉన్నది. భక్తులందరూ అవాక్కయ్యి జరుగుతున్న దానికి భయపడ్డారు. తాము మంచి ఉద్దేశముతో మామిషీబాయిని గట్టిగా నొక్కవద్దని చెప్పారు. దాన్ని బాబా సహించలేదు. అందుకే తమ పైకి ఎక్కువ బాధను ఆహ్వానించుకున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత బాబాయే శాంతించి తన స్థానానికి వెళ్ళి కూర్చున్నారు. బాబా ఒకసారి బాబాకు చెయ్యి కాలింది. మందులేవి పుచ్చుకోక అల్లాయే గుణం చేస్తారని చెప్పారు. కానీ భక్తుడైన కుష్ఠరోగి బాగోజీ బాబా చేతి గాయం మీద నెయ్యి రాసి ఆకువేసి కట్టడానికి అంగీకరించారు. కొద్ది రోజుల తర్వాత గాయం నయం అయింది. అయినా బాగోజీ బాబాకు కట్టే సేవను బాబా సమాధి అయ్యేంత వరకు చేసుకోవటానికి బాబా అడ్డు చెప్పలేదు. ఈ విధంగా భక్తుల పూజలను సేవలను అంగీకరించారు. హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి జీవించడానికి తమ జీవితమంతా బాబా రాత్రింబవళ్లు శ్రమించారు. అది 1918వ సంవత్సరం. ఆశ్వయుజ మాసం ప్రవేశించింది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. బాబాకి కొద్దిగా జ్వరం వచ్చింది. బాబా భిక్షకు వెళ్లడం మానివేశారు. ద్వారకామాయిలోనే కదలక ఉండిపోయారు. ఆ సమయంలోనే తాత్యాకోతే పాటిల్కు కూడా చాలా రోజులుగా జబ్బు చేసి ప్రాణం పోయేటట్టు ఉంది. అతడు అన్ని ఆశలు వదులుకొని భగవచ్చింతలో కాలం గడుపుతూ మరణానికి సిద్ధమయ్యాడు. షిరిడీలో ధనవంతుడు బాబా భక్తుడు అయిన బూటి అనే ఆయన తాను ఉండడానికి, అదే సమయంలో భక్తులు ఉండడానికి విశాలమైన భవనం నిర్మించసాగాడు. ఆ భవనములో మధ్యన పెద్ద హాలులో మురళీధరుడి విగ్రహాన్ని కూడా ఆయన తెప్పించాడు. బాబా లేండి తోటకు వెళుతూ వస్తూ భవన నిర్మాణ కార్యాన్ని జాగ్రత్తగా గమనించేవారు. తగు సలహాలు ఇచ్చేవారు. నిర్మాణ కార్యం చురుకుగా జరుగుతున్నది. గృహప్రవేశానికి బాబాను బూటి ప్రార్థిస్తున్నాడు. ఒకసారి బాబా భవనం పూర్తి కాగానే తామే వచ్చి నివసిస్తామని, అందరూ అక్కడకు వచ్చి ఆనందంగా కాలం గడపవచ్చని చెప్పారు. విజయదశమి ప్రవేశించింది. ఆ రోజు అక్టోబర్ 15. బాబా కొంచెం కోలుకున్నట్టు కనిపించారు. ప్రొద్దున్నుండి బాబా చైతన్యంగానే ఉన్నారు. అందరినీ ధైర్యంగా ఉండమన్నారు. మధ్యాహ్న హారతి కాగానే అందరినీ చివరకు కాకాసాహెబ్ దీక్షితును బూటీని ఇండ్లకు వెళ్ళి భోజనం చేయమని పంపారు. భక్తుల ప్రేమపాశాలను చిక్కుకోకూడదని అందరినీ పంపివేశారు. భక్తుల ప్రేమపాశాలకు చిక్కుకోకూడదని అందరినీ పంపించేశారు. బాబాకు ఏమవుతుందో అని దిగులుగా ఉన్న వారి ఆజ్ఞ జవదాటడానికి వీలుకాక అందరూ ఇండ్లకు మనసు లేక వెళ్లారు. మసీదులో లక్ష్మీబాయి షిండే, శ్యామ, బాగోజీ, లక్ష్మీ, త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర 157వ పేజీ. బాగోజీ, లక్ష్మణ్, బాలశింపి, నానాసాహెబ్ నిమోన్కర్ నూత్రం ఉన్నారు. లక్ష్మీబాయికి 9 రూపాయల నాణ్యాలు బాబా దానం ఇచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు బాబా తమకు మసీదు బాగలేదని బూటీ కట్టిన రాతి మేడలోకి తీసుకొని వెళ్లమని చెబుతూ బాయాజీ ఒడిలోకి వాలిపోయారు. వెంటనే నానాసాహెబ్ నిమోంకరు నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోశాడు. నీళ్లు బయటికి వచ్చాయి. బాబా ప్రాణత్యాగం చేశారని తెలిసింది. శరవేగంగా బాబా సమాధి చెందారన్న వార్త షిరిడీ అంతా క్షణాల్లో విస్తరించింది. భోజనాలకు కూర్చున్న కాకా సాహెబ్ దీక్షిత్తు బూటీ పరుగున ద్వారకామాయికి వచ్చారు. జనం దిక్కుతోచక బొమ్మల్లా నిలచుండిపోయారు. చాలామంది బిగ్గరగా ఏడుస్తూ
స్త్రీ పురుషులు బాలవృద్ధులు అనే భేదం లేక షిరిడీ శోకంలో మునిగిపోయింది. కాకాసాహెబ్ దీక్షిత్కు 1916లో ఒకసారి బాబా తాము సిద్ధి పొందిన తర్వాత 8 ఏండ్లకు తిరిగి వస్తామని, తమ భక్తులను రక్షిస్తామని ఆశీర్వాదం ఇచ్చారు. కానీ ఆయన తర్వాత ఆ సంగతి మర్చిపోయి బాబా 8 ఏళ్ల బాలుడుగా వస్తాడని చెప్పాడు. బాబా అబ్దుల్లాకు కూడా తమ సమాధిని గురించి మీరు బాధపడవద్దు, నేను తిరిగి 8 సంవత్సరాల తర్వాత మద్రాసు రాష్ట్రంలోని పత్రి గ్రామంలోనే పుడతాను, మీతోనే సదా ఉంటాను అని చెప్పారు. చిత్రావతి నది సమీపంగా పత్రి ఉంటుంది. నది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది. అక్కడ క్షేత్రం ఏర్పడుతుంది. అక్కడే నేను సత్యమనే పేరుతో అవతరిస్తాను అని బాబా అబ్దుల్లాతో చెప్పారట. బాబా సమాధి చెందటానికి 32 సంవత్సరాల క్రితం 1886 ఆగస్టు నెలలో బాబా ఉబ్బసంతో చాలా బాధపడ్డారు. చివరికి 13వ తేదీన సీమల్లింగనం చెయ్యడానికి సిద్ధమయ్యారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో నేను అల్లా దగ్గరకు వెళుతున్నాను, తిరిగి 3 రోజుల్లో వస్తాను, రాకపోతే 6 బయట శరీరాన్ని పాతిపెట్టి గుర్తుగా జెండా నిలబెట్టమని చెప్పి మహల్సాపతి ఒడిలోకి పడిపోయారు. శ్వాస ఆగిపోయింది. శరీరం చల్లబడింది. మహల్సాపతి అచంచలంగా ఏకాగ్ర దృష్టితో బాబాను తన ఒళ్ళోనే పెట్టుకున్నారు. జనం వచ్చారు. బాబా సమాధి చెందారని శోకించారు. వెంటనే సమాధి చెయ్యాలని పట్టుబట్టారు. కోపార్గం నుండి అధికారులు కూడా వచ్చారు. శరీరం వాసన కొడుతున్నది, ఊరికి మంచిది కాదు, చనిపోయిన వారు ఎలా తిరిగి బ్రతుకుతారని శరీరాన్ని తమకు అప్పచెప్పమని మహల్సాపతిని బలవంతం చేశారు. ఎవరు ఏమి చెప్పినా మహల్సాపతి బాబాను ఒడి నుండి తీయడానికి వదల్లేదు. చివరికి తన ప్రాణం పోయినా సరే తాను మాత్రం బాబా శరీరాన్ని శవ సంస్కారానికి ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నాడు. గత్యంతరం లేక 3 రోజులు వేచి చూడటానికి అందరూ అంగీకరించారు. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర, 159వ పేజీ. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరం వేడెక్కసాగింది. శ్వాస నాడి కొట్టుకోవడం ప్రారంభించింది. మరికొద్దిసేపట్లో సాయి శరీరాన్ని విరుచుకుంటూ లేచి కూర్చున్నారు. భక్త సందోహం ఆనందంతో దిక్కులు పిక్కటిల్లేటట్టు జయ జయ నాదాలు చేశారు. అదే సమయానికి ఆగస్టు 16, 1886 రాత్రి 1:30 గంటలకు రామకృష్ణ పరమహంస భగవంతునిలో ఐక్యమయ్యారు. బాబా తమ అవతార నిష్కామణం గురించి గుప్తంగా ఉంచి అన్నీ చక్కబరుచుకున్నారు. సామాన్యంగా జీవన అంత్యకాలంలో రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కానీ చేయించడం కానీ చేస్తుంటారు. లౌకిక విషయాల నుండి భగవంతుడి వైపు దృష్టిని మరల్చుకోవడానికి ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటారు. బాబా కూడా వజే అనే వాడిని పిలిపించి రామ విజయం అనే పుస్తకాన్ని పారాయణ చేయించారు. అతను వారం రోజులలో పారాయణం ముగించాడు. బాబా మరొకసారి పారాయణ చేయమన్నారు. రాత్రింబవళ్ళు కూర్చొని 3 రోజుల్లో పారాయణం ముగించాడు. తిరిగి 3వసారి 3 రోజుల్లో రామ విజయం పారాయణం పూర్తి చేశాడు. అటుపై బాబా మనసు అంతర్ముఖం చేసి దైవాన్ని తలుస్తూ వచ్చారు. అంతకు ముందు ముస్లిం ఫకీర్లకు దానాలు చేయడానికి ఔరంగాబాదుకు 250 రూపాయలు పంపించారు. దసరాకు కొన్ని రోజుల ముందు బాబా ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక ప్రమాదవశాత్తు అబ్దుల్లా చేతి నుండి క్రిందపడి పగిలిపోయింది. ఇది చూసి బాబా, ఇది ఇటుక కాదు, నా జీవిత సర్వస్వం, ఇప్పుడిది 2గా బద్దలయింది అని చాలా తపించారు. ఈ సంఘటనే కాక మరొక సంఘటన కూడా బాబా నిర్వాణాన్ని సూచించింది. 1916లో విజయదశమి నాడు అందరూ
సీమల్లింగన ముగించుకొని మసీదుకు రాగా బాబా ఆవేశంగా కేకలేస్తూ బట్టలన్నీ తీసివేసి దునిలో పడేశారు. అప్పుడు వారు చెప్పలేని తేజస్సుతో ప్రకాశించారు. ఈనాడు నా సీమల్లింగనం, నా సీమల్లింగనం అంటూ రాత్రి చాలా పొద్దుపోయేదాకా అరుస్తూ ఉన్నారు. ఈ విధంగా రాబోవు కాలములో విజయదశమి నాడే తాము సిద్ధి పొందుతామని తెలియచెప్పారు. బాబా శరీరాన్ని ఎక్కడ ఎట్లా సమాధి చెయ్యాలని హిందువులకు మహమ్మదీయులకు భేదాభిప్రాయం వచ్చింది. మహమ్మదీయులు ఆరుబయట సమాధి చేసి గోరీ కట్టాలని వాదించారు. హిందువులు బాబా చివరి మాటల ప్రకారం బూటీవాడాలో సమాధి చెయ్యాలని పట్టుబట్టారు. 36 గంటలైనా ఈ వివాదం పరిష్కారం కాలేదు. బుధవారం ప్రొద్దున బాబా లక్ష్మణ్ మామ జోషికి కలలో కనపడి త్వరగా లేచి వచ్చి నాకు హారతి ఇయ్యి, జోగు నేను చనిపోయానని అనుకుంటున్నాడు, నేను సదా మృత్యుంజయుడిని అని నిద్రలేపి ఆయనచే కాగడా హారతి అందరూ అడ్డుపడుతున్నా ఇప్పించుకున్నాడు. కోపార్ఘము నుండి పోలీసు అధికారులు మమలతాదారు షిరిడీ వచ్చారు. కానీ ఎవరికీ సర్ది చెప్పలేకపోయారు. కానీ బాబా అనుగ్రహంతో అందరికీ అంగీకారంగా బూటి మురళీధరు ఆలయంలోకి బాబావారి శరీరాన్ని సమాధి చేయడానికి బుధవారం సాయంకాలం శాస్త్రోక్తంగా తీసుకొని వెళ్లారు. అంతకు క్రితం రోజంతా అక్కడ గుంట త్రవ్వి సిద్ధం చేశారు. గుంట తవ్వేటప్పుడు ఆశ్చర్యంగా అక్కడ మరో సమాధి కనపడింది. అది కబీర్ సమాధి. కబీరు అంతకు ముందు కాలంలో హిందువులను మహమ్మదీయులను రామ్ రహీం ఏకు హై అని ప్రచారం చేసి సంఘటితం చేశారు. ఆయన పాస్ట్ గురువు, షిరిడీ బాబా ప్రెజెంట్ గురువు. అంటే ఆయన అయిపోయారు, ఆయన గురువు ముందు జరిగిపోయింది, ఇప్పుడు ప్రస్తుతం బాబా అన్నమాట. బుధవారం రాత్రంతా పూజతోనూ భజనలతోనూ గడిపి గురువారం ఉదయం షిరిడీ బాబాకు శాస్త్రోక్తంగా సమాధి చేశారు. సాయిబాబా దత్తావతారం. ఆయన ఒమిని ప్రెజెంట్ గురువు, అంటే ఇప్పుడు గురువు. ఈ విధంగా 3 గురుత్వాలు గురువారం నాడు చేరాయి. గురుత్వానికి గురువారం సూచనగా అందరూ తీసుకున్నారు. అందుకే దత్తావతారాలు అన్నిటికీ గురువారం ప్రశస్తం. మురళీధరుని మందిరమే సమాధి మందిరమైంది. మురళీధరుని స్థానంలో బాబా నిలువెత్తు చిత్రాన్ని సమాధిపై ఉంచారు. దీన్ని ప్రఖ్యాత చిత్రకారుడు బాబా భక్తుడు అయిన శ్యామారావు జైకర్ బాబా ఆశీర్వాదంతో ఆయన ముందు కూర్చొని చిత్రించాడు. ముందు ఇక్కడే బాబా తాము నీళ్లు పోసి శ్రమించి పూల తోటను పెంచారు. ఆ పరిమళాలు విశ్వములో సర్వదిక్కులకు ఇప్పుడు వెదజల్లబడుతున్నాయి. సాయి భక్తులకు సమాధి మందిరం కాశీ, ప్రయాగ, పండరీపురం, పూరి, బద్రీనాథ్, కేదార్నాథ్గా ముఖ్యమైంది. బాబా సమాధి అయిన మర్నాడు అక్టోబర్ 16వ తేదీన బాబా పండరీపురములో దాసుగణుకు స్వప్నములో కనిపించి మసీదు కూలిపోయింది. అందరూ నన్ను చికాకుపరిచారు. ఆ స్థలం విడిచిపోతున్నాను, నీకు తెలియచెయ్యాలని వచ్చాను. నువ్వు వెంటనే షిరిడీ వెళ్ళి తగినన్ని మల్లెపూలతో నా సమాధి అలంకరించు అని చెప్పి మాయమయ్యారు. అదే రోజు బాబా సమాధి చెందారని దాసుగణుకు వర్తమానం కూడా వచ్చింది. దాసుగణు భక్తులందరితో షిరిడీ వెళ్ళి రోజంతా భజనలు కీర్తనలు చేసి తానే పూలుగుచ్చి పెద్ద హారాన్ని బాబా సమాధికి అర్పించాడు. ఆనాడు బాబా పేరు మీదుగా అందరికీ సంతర్పణ జరిగింది. అప్పుడు అందరూ బాబా తరచూ తమకు బోధించేవారి అమృతవాక్కులను ఈ విధంగా స్మరించారు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు నన్ను సదా తమ హృదయాల్లో దర్శిస్తారు. నన్ను తప్ప జగత్తంతా వారికి శూన్యం. నా కథలు తప్ప మరేమీ వినరు. నన్నే ఎల్లకాలాల్లో ధ్యానిస్తూ ఉంటారు. నా పేరే రాత్రింబవళ్ళు జపిస్తారు. ఎవరైతే నాకు సర్వ శరణాగతి చెందుతారో వారికి మోక్షాన్ని ప్రదానం చేసి నా రుణం తీర్చుకుంటాను.
ఎవరైతే నన్నే చింతిస్తూ నా గురించే భక్తితో శ్రద్ధ సహనాలతో ఉంటారో, ఎవరికి పెట్టక తాము తినరో అటువంటి భక్తులపై నేను సదా ఆధారపడి ఉంటాను. వారిని సర్వ విధాలా రక్షిస్తాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో వారు నదులు సముద్రములో కలిసిపోయినట్టు నాలో ఐక్యమవుతారు. కనుక గర్వ అహంకారాలు మచ్చుకు కూడా లేకుండా నన్ను మీ హృదయాల్లో నింపుకొని సర్వకాల సర్వావస్థల్లో ధ్యానించండి. మీకు సదా మేలు కలుగుతుంది. ఓం తస్సత్. త్రిమూర్తి సాయి షిరిడీ సాయి దివ్య చరిత్ర సంపూర్ణం.